నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ చెంచులగూరు జైలు నుండి ఈ వార్తలు చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతూ ఉన్నా. తమ్ముళ్ళు, నేను జైలుకొచ్చి 4 నెలలు పూర్తి కాలేదా అని అడుగుతూ ఉన్నా. నేను ఎన్నికల్లో గెలవడానికి ఈ సానుభూతి మనకి సరిపోదా అని అడుగుతూ ఉన్నా. రాష్ట్రంలో ఓట్లన్నిటిపై నాకు పేటెంట్ హక్కు రాలేదా అని అడుగుతూ ఉన్నా. దయచేసి సమాధానం చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చదువుతానని నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు అందరికీ చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. మహాపాదయాత్ర చేస్తారంట చంద్రబాబు. నా ఓదార్పు యాత్ర ముందు కాదా అది బలాదూరు. 4 నెలలు పూర్తయింది నా జైలు జీవితానికి. సరిపోదా ఇది నేను ఎన్నికల్లో గెలవడానికి? తెలంగాణపై చర్చించలేదంటున్నారు చిదంబరం. విభజన సమస్యను తేల్చడం ఇక ఎవరి తరం? నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. మా నాయన దివంగత మహానేత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు నాకు ఈ రాష్ట్రమంత కుటుంబాన్ని రాసివ్వలేదా అని అడుగుతూ ఉన్నా. మా నాయన నాకు వదిలి వెళ్లిన అన్నలను, అక్కలను కలవడానికి నేను 2 ఏళ్లు ఓదార్పు యాత్ర చేయలేదా అని అడుగుతూ ఉన్నా. నేను జైల్లో ఉన్నప్పుడు నా ఓట్లను కొల్లగొట్టడానికి చంద్రబాబు గారు పాదయాత్రలు చేస్తారంట. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఇందిరబాట చేస్తారంట. ఇది న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడం కోసం మన అధికార ప్రతినిధి మైసూరారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు మైసూరారెడ్డి గారు. అవునవును జగన్, ఇంక మీరు అట్లా దానికి లేదు. దానికి రూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంక అవి కూడా ఒప్పుకో. రాజశేఖర రెడ్డి గారు సక్రంగా కాంగ్రెస్ కోసం ఓట్లు సంపాదించినారు. ఇంక అవన్నీ సోనియా మేడం కి ఇచ్చేదానుకున్నది, లేకన్నా ఇంక అవి నాకు ఇచ్చేదానుకున్నది కానీ మీకు ఇచ్చేదానికైతే లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇంక దానికి రూల్స్ కూడా ఒప్పుకోండి. నౌ యువర్ ఏ సీనియర్ ప్రిజనర్. ఎట్టనండి ఇంకా అవన్నీ కూడా మీరు తెలుసుకోకుండా ఉంటే ఇంకా ఓట్లన్నీ మీకు రాకన్నా చేసేదానికి నేను ఇందిరమ్మ బాట్ చేస్తా ఉన్నా. దిస్ ఇస్ వెరీ క్లియర్. విన్నారా తమ్ముళ్ళు? మా నాయన ఓట్లు నావి కావంటున్నారు. రేపు అసలు నేను మా నాయన వారసునే కాదని అంటారు. ఇది న్యాయమా, ధర్మమా అని అడుగుతూ ఉన్నా. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ అంబటి రాంబాబుని. శ్రీనగర్ కాలనీ గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతా ఉన్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇందిరమ్మ బాటో, సోనియమ్మ బాటో పట్టారని చెప్పి చంద్రబాబు గారు పాదయాత్రతో పాకుడు యాత్ర చేస్తున్నారని చెప్పి మీరు ఇసుమంతా కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఇది వాస్తవం. నేను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అడిగి చూశా. వాళ్ళంతా వాళ్ళ ఓట్లని గంపగొత్తగా మీకు వేయాలని చెప్పి ఒంటి కాలు మీద నిలబడి ఉన్నారు. ఎలక్షన్లు రావడం ఆలస్యం, ఆ రకంగా మీరు గెలవడం ఖాయం. ఇది వాస్తవం. దీన్ని కాదని చెప్పి ఏ ఒక్కరైనా అనగలరా అని నేను అడుగుతూ ఉన్నా. అయితే దీనికి ఒక్కటే షరతు, మీరు జైల్లోనే ఉండి తీరాలి. ఆ రకంగా మీరు జైల్లో ఉంటే మనకు సానుభూతి వర్కౌట్ అవుతుంది. కాదని చెప్పి మీరు అనగలరా? తమ్ముళ్ళు, నేను జైల్లో ఉంటేనే గెలుస్తానని చెప్పి అంటున్నారు రాంబాబు గారు. మరి నేను మా నాయన కుర్చీలో ఎప్పుడు కూర్చోవాలి? ఏమిటి? ఏం జగన్, ఏం మాడతాను? ఇది పద్ధతి కాదు. నువ్వు గనక ఒక్కసారి చూస్తే కేసీఆర్ ఢిల్లీలో సెటిల్ అయినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అదే మాదిరిగా కోదండరాం ట్యాంక్ బండ మీద సెటిల్ అయినట్టు ఇంకా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరిగా ఇంకో పక్క మనం చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఉండలేక ఊర్లో పట్టుకుని తిరుగుతా ఉన్నాడని కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. మరి ఇంకో పక్క చూస్తే నువ్వు జైల్లో ఉన్నా అని చెప్పి కూడా మనకి బ్రహ్మాండంగా తెలుస్తా ఉంది. ఇప్పుడే రాష్ట్రంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా ఉంది నేనే అని చెప్పి కూడా మీకే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు లేనిపోయిన ఆశలు పెట్టుకోవద్దు, మాతో పోటీ పడద్దు. తమ్ముళ్ళు, నన్ను జైల్లో పెట్టి వీళ్ళు ఓట్ల యాత్రలు చేద్దామని చెప్పి అనుకోదాం న్యాయమా అని నేను అడుగుతూ ఉన్నా. సరే తమ్ముళ్ళు, ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నవవార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు,
బ్రదర్ జగన్, నేను గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నాను బెంగళూరు జైలు నుండి. నువ్వు వర్రీ కావద్దు బ్రదర్. నన్ను చెంచులగూడ జైల్లో పెట్టిన, బెంగళూరు జైల్లో పెట్టిన మన పాపులారిటీ ఏమాత్రం తగ్గదు. మనకు ఇప్పుడు యాత్రలు చేయాల్సినటువంటి పని కూడా తప్పింది. జైలు కూడా నా గెస్ట్ హౌస్ కన్నా చాలా కంఫర్ట్ గా ఉంది బ్రదర్. మనం గెలిచిన తర్వాత జైలు నుండే ప్రమాణ స్వీకారం చేద్దాం. యూ డోంట్ వరీ బ్రదర్. నీకోసం అన్ని చూసుకునే దానికి తోడుగా నేనున్నాను. విన్నారా తమ్ముళ్ళు, నా జైలు బ్రదర్ జనార్దన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారా? బాబు జగన్ బాబు, నేనయ్యా అమ్మను ఇడుపుల పైనుండి బాబు. మన జనార్దన్ రెడ్డి చెప్పింది నిజం నాయనా. ప్రభు దయ వల్ల మీరిద్దరూ జైల్లో ఉంటే నేను షర్మిల భారతి కలిసి ఎన్నికల ప్రచారం చేసేస్తాం. ప్రభు ఆశీస్సులు పొందాలంటే నువ్వు జైల్లోనే ఉండాలి బాబు. నిన్ను జైలుకొచ్చి ప్రభు తప్పక ఆశీర్వదిస్తారు నాయనా. విన్నారా తమ్ముళ్ళు, జైల్లో ఉంటే ఇన్ని లాభాలున్నాయని మీలో ఎవరికైనా తెలుసా అని నేను అడుగుతున్నా. ఇది వాస్తవం కాదా? మిస్టర్ జగన్, మీకు మా కాంగ్రెస్ విధానములు అర్థములు కావడములు అవసరములు. ఆ మధ్య మీరు తక్కువగా మాట్లాడితే తక్కువగా మాట్లాడే అధికారిని మీ కేసులో వేశాము. ఇప్పుడు మీరు ఎక్కువలుగా మాట్లాడుచున్నారు. అందుచే ఎక్కువగా మాట్లాడే అధికారినే నియమించడములు మాకు అవసరములు. విన్నారా తమ్ముళ్ళు, ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, ఈ బులెటిన్ ని ఇంతటితో ముగిస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నా. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. జై నా మీద మీ సానుభూతి పవనాలు. జై జై మన సీఎం కళలు.